కానీ ఒకటి సార్ నిజంగా వీళ్ళు అంటున్నట్టు ఈ ఫోన్ ఆడియోలో ఉన్నట్టు ఒక్కొక్క షాప్ దగ్గర నుంచి నిజంగా నెలకి అంటే మొత్తం 39 షాపులు ఎన్నో వీళ్ళ పరిధిలో వీళ్ళు మాట్లాడుకున్నారు. అంటే దాదాపు ఒక ఎమ్మెల్యేకి ఒక 60 లక్షల వరకు ఆదాయం నెలకి. అంటే వీళ్ళు ఇంకా ఈ షాపులోళ్ళు ఎంత వసూలు చేయాలి, వాళ్ళు ఎంత తినాలి, వీళ్ళకి ఎంతకి ఇచ్చుకోవాలి, మధ్యలో మళ్ళీ ఇంకా ఎక్సైజు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అది ముక్కుపిండి వసూలు చేయడం అది అది అవినీతి కాదా, అది దందా కాదా, అది కుంభకోణం కాదా? దాని మీద ఏం విచారణ ఉండదు. కల్తీ లెక్కరు లేకపోతే నాన్ పెయిడ్ లెక్కరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో భాగమే. ఎందుకు వస్తున్నాయి అంటే ఆదాయం తక్కువైంది, ఖర్చు పెట్టాల్సింది ఎక్కువ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమి తెస్తున్నారు. ఇప్పుడు తాగి ఎవరన్నా చచ్చిపోయినా సరే అది ఎవరో కుట్రనే చెప్తారు వీళ్ళు. ఇప్పుడు వ్యవస్థలు అమ్ముడుపోయాక, వ్యవస్థలు బానిసత్వం చేస్తున్నాక, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ నిద్రపోతున్నాక, లేదా నిద్ర నటిస్తున్నాక, నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్ర నటిస్తున్నవాడిని ఎట్ట లేపుతాం? ఇప్పుడు నడుస్తున్నది ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగాలు నిద్ర నటిస్తున్నాయి. పోలీసు యంత్రాంగం నిద్ర నటిస్తోంది, ఎక్సైజ్ యంత్రాంగం నిద్ర నటిస్తోంది. పైగా విపరీతంగా దోచేస్తున్నారు. వాళ్ళు ఆపరు, ఆగే ఉద్దేశం లేదు. పైగా దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి అంటే బెదిరేయడం, లేకపోతే పేపర్లలో స్టేట్మెంట్లు ఇవ్వటం, వాటితో ఒక అలవాటు పడిపోయారు. ఇక ఎలా మారుతారు? ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ చర్చ జరగకుండా ఉండటం కోసం అటుపక్క